వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ప్రజా సమస్యలు అభివృద్ధి కంటే కూడా కులాల గొడవే అధికార ప్రతిపక్షాలకి ఇప్పుడు ఇంపార్టెంట్గా. జనరల్గా ఇప్పుడు రాయలసీమ లాంటి ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పులివెందులు కానీ, జమ్మలమడుగు కానీ, తాడిపత్రి కానీ నీళ్ల కోసం ఎంత తప్పిస్తుంటారో మనకు తెలుసు. అలాంటి సందర్భంలో ఒక మంచి రిజర్వాయర్, అది ఆ రోజు వైఎస్ శంకుస్థాపన చేస్తేనేమి, ఈరోజు చంద్రబాబు గారు పూర్తి చేస్తేనేమి, ఒక మంచి రిజర్వాయర్ నుంచి కృష్ణా నీళ్లు అక్కడికి వస్తే, ఎందుకంటే మంచి నల్లరేగడి పొలాలు, కృష్ణా నీళ్లు అక్కడికి వస్తే అందరూ సంతోషించాల్సిన సమయంలో మనం చూసాం. ఇటు దివాకర్ రెడ్డి గారి ప్రసంగం కానీ, ఆ తర్వాత కానీ అంతకుముందు జరిగిన పరిణామాలు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ప్రజానాయకులు అంత దిగజారి మాట్లాడకూడదు, ప్రజలంతా చూస్తుంటారు. మీకు సబ్జెక్ట్ తెలిస్తే ఆ సబ్జెక్ట్ మీద చెప్పండి, ప్రజలకు అవగాహన కల్పించండి. ఇది ఇలా ఉండాలి, ఇది ఉండాలి. అది లేదు. నాకు గొంతు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ తిట్టవచ్చు, ఆయన కింద ఉంటుంది. అసలు వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మనకు నీళ్ళు వస్తాయా, అవి ఆలోచించటం లేదు. ఇట్లాంటి పెట్టుబడి మీద కొట్లాడుకుంటుంది కానీ అవి చూడరు. అదే కదా మెయిన్ మనకు రావాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అసలు మోర్ దాన్ 75% ఇయర్స్ మీకు వాళ్ళు అలర్ట్ చేసిన నీళ్ళే రావు. మీ సర్ప్లస్ వాటర్ మీద పెట్టిన ప్రాజెక్టులకు దేనికి నీళ్ళు ఉండవు. అలాంటప్పుడు వాటిని ముందు ఫైట్ చేసి వాటిని మనకు వచ్చేటట్టు చేసుకోకుండా ఇక్కడ చిన్న చిన్న వాటి మీద గొడవ పట్టుకోవడం, ఇది చేస్తే ఏంటి లాభం? మనం అట్లా హిస్టారికల్గా చూసుకుంటే ప్రాజెక్టుల విషయంలో ఈవెన్ పోలవరం కూడా 81లో అంజయ్య గారు వేశారు, శంకుస్థాపన చేశారు. తర్వాత సంవత్సరాలు 94 వరకు వచ్చాపోయా సీఎంలు, వచ్చాపోయా ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు. 94 నుంచి 2004 వరకు స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నది, సెంట్రల్లో ఉన్నది, స్టేట్లో ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు వాటర్ షెడ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాటర్ షెడ్స్కి ఇచ్చారు. ఈ మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ నెగ్లెక్ట్ చేశారు. తర్వాత ఏదైతే ప్రాజెక్టులు మొదలుపెట్టారో అవి ఆయన చేసి ఉన్నంత వరకు బాగానే పోయినాయి. ఆయన పోయిన తర్వాత మీకు గుర్తుండొచ్చు, ఆంధ్రజ్యోతిలో 2014లో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రాజెక్టులు ఇంత డబ్బు ఖర్చు అయింది, ఇంత డబ్బు అలొకేట్ చేశారు, ఈ కొద్ది డబ్బు పెడితే ఆ ప్రాజెక్టులు అయిపోతాయి. ఆయనకు వ్యతిరేకమైనప్పటికీ కూడా వాళ్ళు రాశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 2.5 years అయినా కూడా. ఇప్పుడు వచ్చేసి ఒక కాలువ దొబ్బి నీళ్ళు ఇవ్వటం, మేము ఇచ్చినామంటారు. అది కాదు కావాల్సింది. సిస్టమేటిక్గా అవ్వాలి పనులు. సిస్టమేటిక్గా జరగనంత కాలం మనకు నీళ్ళు వస్తాయని గ్యారెంటీ లేదు. ఊరికి చేసేస్తావు. ఆ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు పట్టిసీమకు ఆ కాలువ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అది ఆయన చేయబట్టే కదా, ఆ కాలువ తవ్వబట్టి నువ్వు దాంట్లోకి నీరు పోసినావు, నేను చేసినాను అంటున్నావు. అది కాదు కదా. క్రెడిట్ ఎక్కడ? అందరికీ. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వంకి ఇవ్వు క్రెడిట్. నేను అనకు, ఆ క్రెడిట్ ఇచ్చినాము, ప్రజలు కూడా మెచ్చుకుంటారు. అలా కాకుండా నేను అది చేశాను, అది చేసింది ఆయన అంతకుముందు చేసింది లేదా? ఏదైనప్పుడు మనకు ఈ ప్రభుత్వాలు రెండు, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ముందు ఈ కృష్ణ వాటర్ను మనకు వచ్చే దాంట్లో జరిగే నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలా అని కోర్టులో చూసుకోవాలి. అలా వాడ పోయినప్పుడు లీగల్గా పాయింట్లోకి పోతే ఏమి కాదు. టెక్నికల్ పాయింట్ కోర్టుని అడగండి. ఇది టెక్నికల్ ఇష్యూ. మీరు టెక్నికల్ కమిటీని అపాయింట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ను వాళ్ళని రిజాల్వ్ చేయమనండి. ఇది లీగల్ ఇష్యూ కాదు. అది లేదు. మనం ఇంతవరకు లాయర్లకు కోర్టు ఇచ్చేసి ఆ లీగల్గానే పోతుంటాం. ఆ లీగల్గా పోతే ఏమవుతుంది? ఏమి కాదు. టెక్నికల్గా ఆలోచించి టెక్నికల్ ఇష్యూ చేయాలి. చెప్పండి శ్రీరాములు గారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఒక మంచి సందర్భం. ఎందుకంటే అది ఎవరు ప్రారంభించారో, ఎవరి సంకల్పమో, ఎవరి టైంలో కొంత కార్యాచరణకు వచ్చిందో, ఈరోజు ఎవరి టైంలో ప్రారంభమైందో, ఇవన్నీ కూడా ఒక మంచి సందర్భం అనుకున్నా కానీ అక్కడ మాట్లాడాల్సిన మాటలా అండి ఇవి. ఎందుకు కుల పంచాయతీలు ఏంటి? సుప్రీంకోర్టే తప్పు పట్టింది కులాల ప్రస్తావనని. అదేమన్నా ఎవరు బలాబలాలు తేల్చుకునే పంచాయతీ అంటారా అక్కడ జరిగింది? లేదంటే నిజంగా ప్రాజెక్టు ప్రారంభోత్సవమా? రెండిట్లో ఏం జరిగింది అక్కడ? ప్రజలకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. ఇప్పుడు ప్రజలకేం కన్ఫ్యూజన్ లేదు, దాన్ని ప్రారంభించిన వాళ్ళకు లేదు. ఇప్పుడు ముగింపు వచ్చి ప్రజలకు లబ్ధి చేకూరే సమయంలో ఎవరికి ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. సరే, అక్కడ
దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, సరే దివాకర్ రెడ్డి గురించి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడిన అక్కడ మాటలు, ఆ ప్రారంభం ఆ సందర్భం గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడారా, దివాకర్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడారు, అదే కదా ఒక వేదికకు సంబంధించి ఆ సందర్భం ఏంటి, అక్కడ మాట్లాడిన మాటలు ఏంటి అనేది. నేనేమనకపోతే నువ్వు నన్నేమనవు అంటే నేనేమి ఇద్దరిది కూడా నేనేం సమర్థించాల. దివాకర్ రెడ్డిని నేనేం సమర్థించాలా, శ్రీకాంత్ రెడ్డిని ఏమి విమర్శించాల. ఇప్పుడు వారు చెప్పినట్టు వారు కొన్ని ఏదో చెప్పారు. ఇప్పుడు కాలువ దోకపోతే ఇప్పుడు ఎవరు కూడా దాన్ని కాదనలేదు కదా. ఇప్పుడు మీరు వినండి శివానంద రెడ్డి గారు, ఒక చిన్న పాయింట్. ఈ గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మేమే ప్రారంభించాము, మేమే తవ్వుతున్నాము, మేమే పూర్తి చేస్తున్నాము, మేమే మొదట పెట్టామని చెప్పాల. దీన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుగంగ మానసపుత్రిక 1985లో దాన్ని ఆ రోజు 30 టీఎంసీలు, తమిళనాడుకు 5 టీఎంసీలు, మొత్తం 35 టీఎంసీలతో అలా ఫస్ట్ మొట్టద 5 టీఎంసీలు, మళ్ళీ వాళ్ళు అది రాను 10-15 వరకు అదే తమిళనాడుకు తాగునీటికి అది. తర్వాత తెలుగు గంగలో అంతర్భాగము హంద్రీనివ గాలేరు నది వీటిని ప్రారంభించింది. అంతవరకు అనేక మంది ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్రం నుంచి ఉన్న వ్యక్తులు కేంద్రంలో ఉన్నారు. ఎవరు కూడా రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలా, రాయలసీమను సస్యశ్యామలు చేయాలా, కరువు ప్రాంతాన్ని మనము ఎడారి ప్రాంతాన్ని కరువు ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ముందుకు పోలేదు. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద 2000 మంది పోయి వాటర్ క్యాన్లతో గుర్రాలతో తొక్కించుకున్నారు ఆ రోజు తెలుగుగంగను సాధించేదానికి. అంత పోరాటం చేసి రామారావు గారు ఆ రోజు సాధించారు. అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన, కాలువల తవ్వకం కానీ భూసేకరణ కానీ కొద్దిగా మొదలైంది. కాలానుగుణంగా కొంత ఏదో రాజకీయాలు అనుకోండి, లేదంటే అక్కడ పాలకుల పరిపాలకుల నెగ్లిజెన్స్ అనుకోండి, సరే ఎవరైనా కానీ నేను చెప్పేది అందుకే కదా. ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఇంతవరకు వచ్చిందంటే అది చంద్రబాబు, రాజశేఖర రెడ్డా, లేదా విజయభాస్కర్ రెడ్డా, లేదంటే ఇంకొకరా అనే దానికంటే కూడా ఒక మంచి పని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేయలేదు నేను ఎవరు చెప్పలేదు. అక్కడ మీరు 5 సంవత్సరాల 3 నెలలు ఉండే కాలంలో మీరు ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తూ ఉంటే అప్పుడు ఎందుకు చేయలేదు అన్నది ఒక ప్రశ్న వస్తుంది. సరే అది కొన్ని కారణాల వల్లనో లేదంటే ఇతరత్ర ప్రయోజనాల వల్లనో పెండింగ్ ఉన్నమాట వాస్తవమే. దాన్ని పూర్తిగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే ఎత్తిపోసేస్తే అయిపోతే ఎక్కడ అనేక మలుపులు, అనేక సొరంగాలు, అనేక నిర్మాణాలు చేస్తే ఈ 2.5 సంవత్సరాలు 1000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు పెండింగ్ ప్రాజెక్టుల కోసమే 13,000 కోట్లు వెచ్చించాం. రికార్డెడ్గా ఉంది ఇది. అది మీరు అన్నట్టు దానికి ఏదో నేను అనేది ఈ రోజు మీరు పూర్తి చేయలేదని మేము అనట్లేదు, ప్రారంభించలేదు అనట్లేదు. ప్రారంభం సందర్భంగా అక్కడ జరిగిన పంచాయతీకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. ఒక మంచి జరిగే సమయంలో, సభ్య సమాజం మంచి జరిగే సమయంలో ఇదే అంటున్నాను కదా. దివాకర్ రెడ్డిని నేనేం పొగల్లా, శ్రీకాంత్ రెడ్డిని విమర్శించాలా. సరే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఆయన సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి సాక్షిగా దివాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అనుమతితోటే మాట్లాడారేమో, వెనక ఆయన అనుమతితోటే మాట్లాడారేమో అన్న అనుమానం ప్రజలకు రాదంటారా? ఇక్కడ వచ్చాము మేము ముగ్గురము ఉన్నా. నేను ఆవేశంగా ఏంటంటే మాట్లాడేస్తే నన్ను నాయకుడు కంట్రోల్ చేస్తాడా చెప్పండి? సరే కంట్రోల్ చేసి ఎంతవరకు చేస్తుంది మనకు కూడా ఉండాలి. అది నేనేం ఎవరిని అక్కడ పొగల్లా విమర్శించాల. అయితే మీరు చూడండి, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసేటప్పుడు ప్రతి చోట చంద్రబాబును విమర్శించటమే. కుళాయి తిప్పేస్తే బింది. మరి నువ్వు 5 ఏళ్లలోనే మీ నాయన ఉన్నాడు వస్తాము, తర్వాత 2 ఏళ్ళు మళ్ళీ నువ్వు కాంగ్రెస్లోనే ఎంపీగా ఉన్నావు 2012 వరకు. మరి కుళాయి తిప్పేసేటంటే బిందికి పెట్టి నీళ్ళు ఎత్తపోయేటంటే 7 ఏళ్ళు ఎందుకు ఉన్నింది? మరి పెండింగ్ 2012 వరకు ఎందుకు ఉన్నింది? తర్వాత 2014 వరకు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు పట్టింది? దాదాపు 17 మార్లు చంద్రబాబు నాయుడు రాయలసీమలో కాలువగట్ల మీద నిద్రపోయి, కాలువగట్లు పరిశీలించి, ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించి, గురుకులు పరుగులు పెట్టించి, పెండింగ్ ఉన్నటువంటి అధికారులను, అనధికారులను, గుత్తేదారులను అందరినీ బెదిరించి, అదిరించి పూర్తి చేయాలా అని చెప్పాను ఒకటి. ఇంకొకటి
పెద్దలు ఇంకొక మాట చెప్పారు ట్రిబ్యునల్ గురించి, చాలా మంచి మాట అది. అయితే 1999లో బచావతి ట్రిబ్యునల్ కంప్లీట్ అయిపోతుందని కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. ఆ రోజు కేంద్రంలో రాయలసీమ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నవాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళు తెలుసు. బచావతి 1999లో మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారా? 2000కి తర్వాత వచ్చిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎంత ద్రోహం చేసిందో ఈ రాష్ట్రానికి ఎవరి ప్రభుత్వం కొనసాగుతున్న దానికోసమే ఆ రోజు 2012లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కనుక గెజిట్ అయింటే కనుక ఈరోజు మనం పూర్తిగా ఇప్పుడు ఇచ్చాము చూడు ఈ నీళ్లు. ఈరోజు ఏదైతే గండికోటకి 29 టీఎంసీల నీళ్ళల్లో ఈరోజు పైడిపల్లికి కానీ, పులివెందులకు కానీ, అదేవిధంగా కడపకు కానీ, కర్నూలు కానీ, నెక్స్ట్ అనంతపురం వరకు కూడా పోయింది హంద్రీ నీవా. ఈ తెలుగు గంగ అంతర్భాగంలో ఇవన్నీ ఏవి కూడా వచ్చేది కాదు. అయితే దాన్ని ఆ రోజు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టు పార్టీలు, నీటి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మొత్తం 2012లో 2000 మంది రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో ఒక సభ పెట్టి ఒక తీర్మానం చేసి సుప్రీంకోర్టులో పోయి దాన్ని నిలుపుదల చేసేదానికి ఆ రోజు మేము పిటిషన్ వేయించాం. కాబట్టే ఈరోజు అది ఆగింది. కానీ మీరు చెప్పినట్టు అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి, కానీ ఏదో తిట్లు మీదనో లేదంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటేనో, లేదా నేను అనేది ఏమంటే రాజశేఖర రెడ్డి కూడా పూర్తిగా చేయలేదు అని చెప్పాలి. కొంతవరకు చేశాడు, కొంతవరకు కేటాయించాడు. కాదు నేను అనే నిజము నిప్పు లాంటిది, దాన్ని ఎప్పుడు కూడా ఎవరు ఆపలేము. విజ్ఞత గల మా నాయకుడు కూడా ఎప్పుడు లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ నాయకుడికి పబ్లిసిటీ పిచ్చి పట్టింది, అది బాధపడుతుంది మేమంతా కూడా. ఆయన ఏం మాట్లాడుతున్నారు మర్చిపోయి మాట్లాడుతున్నారో, లేకపోతే ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాకుండా అమ్మయ్య మొత్తం చేసేసాను అనుకున్న ప్రకారం రాయలసీమకి నీళ్ళు ఇచ్చేసి, ఇట్లాంటి మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే హాస్యాస్పదం. నవ్వుకున్నారు అక్కడ ఆయన సభకు వచ్చిన రైతులే వాళ్ళు. మీరు చూడండి, విజువల్ చూడండి, వాళ్ళు నవ్వుతూ ఉన్నారు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకొని. అందువల్ల ఏం జరిగిందనేది ఇదే వీళ్ళ ఫస్ట్ అసెంబ్లీ ఏర్పాటు కాగానే వీళ్ళే ప్రాజెక్టులు అయిన వరకు ఏ ప్రాజెక్ట్ ఎంతెంత శాతం అయింది కూడా వీళ్ళే రిలీజ్ చేశారు. అది మర్చిపోయి మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నారు. నిన్న పైడిపాలకు సంబంధించి కూడా గాలేరు నగరి ఈ పథకంలో పైడిపాల రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీల వాటరు గండికోట రిజర్వాయర్కి వదలటం. ఇది 2013లో అప్పుడు కలెక్టర్ కోన శ్రీధర్ గారు అప్పటికే 3 టీఎంసీల వాటరు గండికోట రిజర్వాయర్కి వదిలారు. అంటే గతంలో జరిగిందే ఇప్పుడు మళ్ళీ ఈయనేంటి చేసేది? అసలు జరిగిపోయింది, ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మళ్ళీ అదే వాటర్ను పంపిస్తూ అదే వాటర్ని మళ్ళీ పంపిస్తూ 3. కానీ అక్కడ నిజం చాలా దారుణం. 6 టీఎంసీల వాటర్ పంపించడానికి 3 టీఎంసీలే పంపిస్తూ, ఇది నిజంగా కూడా అన్యాయం అనమాట చాలా. దీనికి సంబంధించి మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ దీనికి సంబంధించి దాని సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచారు ఆయన. ఎందుకంటే దానికి సంబంధించి చిన్న చిన్న ప్యాచ్ వర్కులు ఇవన్నీ పెండింగ్లో ఉంటే వాటి జోలిపోవట్లేదు ఈ ముఖ్యమంత్రి. అదేవిధంగా శ్రీశైలం నుంచి 20 టీఎంసీ వాటర్ని గండికోట రిజర్వాయర్కి తరలించే అవకాశం ఉంది. అసలు ఒక్కసారిగా 6 ఇవ్వచ్చు, కానీ 20 టీఎంసీ కెపాసిటీని దాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారానే పైడిపాలెం రిజర్వాయర్కి తరలించే అవకాశం అక్కడి నుంచి దీనికి దీనికి 6 టీఎంసీ ఇవ్వాలి, కానీ 3 టీఎంసీ ఇప్పుడు తరలించి అది అట్లా పెడదాము. మనకి పైడిపాలెం రిజర్వాయర్కి 6 టీఎంసీలు, చిత్రావతికి 8, సర్వరాయ సాగర్కు 3, వామికొండ రిజర్వాయర్కి 1.5 టీఎంసీలను నీరిచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఎలా డ్రామా చేస్తున్నారు ఇవన్నీ చెప్పుకుంటున్నాం అనమాట. ఈ హంద్రీ నీవా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, వెలుగొండ ప్రాజెక్టులు దాదాపు వైఎస్ఆర్ హయాంలో 80%, 85%, 90% వరకు కంప్లీట్ అయిపోయినాయి. దాని మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి కూడా పెద్ద గొడవ అయిపోయింది కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో వాళ్ళు కడపకు నీళ్లు ఇచ్చుకుంటున్నారని చాలా పెద్ద గొడవ చేశారు అప్పుడు. దాదాపు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయింది. నిజంగానే అబ్బాయి అన్నట్టుగా ఎన్టీఆర్ టైంలో హంద్రీ నీవా, గాలేరు నగరి, తర్వాత తెలుగు గంగ సంబంధించి ఎన్టీఆర్ గారు, అదేవిధంగా మద్రాసు అప్పుడు ఎవరైనా ఎంజి రామచంద్రన్ ఇద్దరు కలిసి, ఆయన ఇందిరాగాంధీ గారు లేరు అనుకుంటాను, రాజీవ్ గాంధీ గారిని ఇద్దరు కూడా అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఎంతో ఇచ్చారు,
ఫండ్స్ ఇచ్చారు. తర్వాత అటెండ్ అయ్యారు. Yes. అంటే ముగ్గురు కూడా వెళ్ళారు. అట్లా సాధించుకున్నారు తప్ప మీ నాయకుడు గుర్రాలతో దొక్కించుకొని కాదు అక్కడ. సరే ఎందుకంటే వాళ్ళ అమ్మకంటే ఆయన రాజీవ్ గాంధీ గారు చాలా బ్రాడ్గా ఆలోచించే మనిషి ఇచ్చారు. ఎందుకంటే తమిళనాడుకి నీళ్ళు అవసరం అనేది దాని మీద. అది అయిన తర్వాత ఎన్టీఆర్ గారికి ఎప్పుడు కూడా ఎగనెస్టే కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయన టైం అయినా కూడా ఆయన సాధించుకోగలిగారు. ఎందుకంటే రైతుల మీద వ్యవసాయం మీద ఆయనకున్న ప్రేమ అట్లాంటిది. కానీ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక్కరే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆయన హయాంలో ఎంతండి కేటాయించింది? అన్ని ప్రాజెక్టులు కలిపి 1300 కోట్లండి. అన్ని లెక్కలు ఉన్నాయి, మేము చూపిస్తాము ఇప్పుడు కూడా. అసలు ఏమన్నా అవుతాయా? కనీసం మట్టి వేయటానికి కూడా ఆ డబ్బు పనికి వస్తుందా? అసలు ఎంత దారుణం అంటే ఆ విధంగా. ఎందుకంటే ఆయనకు వ్యవసాయం మీద అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం మనం. వేల ఎకరాలు తీసేసుకోవటమే, పంటలు వద్దు ఏమీ వద్దు మనకి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఎంతసేపు పరిశ్రమల మీద. ఇప్పుడు ఒక్కటే ₹2 బియ్యం పథకం అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. అదేవిధంగా హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గుర్తొస్తారు, మేము కాదని అంటల్లా. ప్రాజెక్టులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన టైంలో యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఈరోజు కూడా మీరు పట్టిసీమ హఠాత్తుగా రంగం మీద తీసుకొచ్చి ఏదో ఊరంతా కూడా ఒడ్లెండ పెట్టుకుంటే నక్క తోక ఎండ పెట్టుకుంటుందని ఒక సామెత ఉంది మనకి. ఆయన అందరి హయాంలో ఏదో జరిగినాయి, నా హయాంలో ఏం జరగలేదు అనుకొని పట్టిసీమ తీసుకొచ్చి 1600 కోట్లు అక్కడ పోయకపోతే 1300 కోట్లు నువ్వు అక్కడ ఖర్చు పెట్టుంటే రాయలసీమకి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ వెలుగొండ, తెలుగుగంగ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది. మరి పట్టిసీమ ఇప్పుడు అదేవిధంగా వైఎస్ఆర్ సమయంలో ఎంతెంత కేటాయించారంటే 6850 కోట్లు ఒకసారి, 2774, తర్వాత 4076 కోట్లు, హంద్రీనివాకు 4053 కోట్లు, ఇలా వేల కోట్లు ఆయన చేశారు. అదేవిధంగా ఈరోజు అక్కడ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారంటే ఈ చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చిన్న ప్యాచప్ చేస్తే ఎందుకు ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాలువ ఆయన టైంలోనే తవ్వారు, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనే. దానికి ఇంకో కొంచెం పనులు ఉన్నాయి, మరమ్మతు పనులు. అవన్నీ పూర్తి చేస్తే మనం అనుకున్నట్టుగా బాగా నీళ్లు ఉన్నప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో అక్కడి నుంచి పూర్తిగా కూడా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తీసి 20 టీఎంసీ వాటర్ మనం తరలించుకునేటువంటి అవకాశం ఉంటే వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక చెంబు తీసుకొని నీళ్లు ఇందులో పోసి నేనే చేసేసాను అంటుంటే ఇది ఎట్లా ఉందంటే, ఇక్కడ పోలవరం సంబంధించి అంతే. ఆ కుడికాలం నుంచి ఈరోజు నువ్వు పట్టిసీమ నువ్వు చేస్తున్నావు, పురుషోత్తంపట్నం లెఫ్ట్ కెనాల్ నుంచి నువ్వు చేస్తావు. ఏమిటి అసలు ఇదంతా కూడా వేస్ట్, మనీ అంతా ఎక్కడెక్కడ వేస్ట్ అయిపోతుంది అది తెలుసుకోకుండా ఈ ముఖ్యమంత్రి పేరు కోసమే ఈ విధంగా ప్రవర్తించడం. పైగా అంతా నేనే చేశాను, ఆ టైం నుంచి ఈ టైం వరకు నేనే చేశాననే మాట ఒకటి వస్తుంది, అది విమర్శకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎవరి హయాంలో ఎంతెంత చేశారనేది. అది ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ విధంగా చేయకూడదు. అదేవిధంగా ఆ సభలో ఒక ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు వైఎస్ హయాంలో 90% అయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి నీళ్ళు అని. తప్పేం లేదు కదా అది. దాన్ని కూడా మీరు ఆమోదించలేనటువంటి పరిస్థితులు. ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని ఆ విధంగా పబ్లిక్గా విమర్శిస్తూ ఉంటే, తర్వాత ఇక వీళ్ళిద్దరు కూడా చూస్తే ఇక ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన చంద్రబాబుని తిడతాడు, అందులో ఉండి ఎమ్మెల్యేలు తిడతాడు, మినిస్టర్లు తిడతాడు. ఆయన దివాకర్ రెడ్డి ఆయన నోటికి ఎంత పెద్ద ఆయన వయసు పెరిగింది తప్ప ఆయనకి ఏమీ తెలియదు. అందువలన ఒక సభ ఎట్లా ఉన్నాయంటే చాలా అసభ్యంగా తయారైంది, ఎవరు చూడలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఏది ఏమైనా సరే అపర భగీరథుడనే పేరు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికి వర్తిస్తుంది. మీరు కావాలంటే ధైర్యం ఉంటే ఎవరి టైంలో ఎంతెంత ప్రాజెక్టులు పెట్టారో మీరు ధైర్యం ముందు పెట్టండి, నిజాన్ని ఒప్పుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఒకే గవర్నమెంట్ చేస్తుందని ఎప్పుడు మనం అనలేము. ఒకళ్ళు 80% చేస్తే ఇంకొకళ్ళ టైంలో 20% పూర్తి చేసి వాళ్ళు చేయొచ్చు, దాన్ని ఓపెనింగ్ చేయొచ్చు. అదేవిధంగా అట్లా చేసే అవకాశం మీకు వచ్చింది. ఈరోజు మీకు ఈ 5 సంవత్సరాల కాలం ప్రజలు ఇచ్చారు కనుక మీరు రాయలసీమకి నిజంగా నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి చిన్నవన్నీ కూడా మీరు ఈ హఠాత్ పట్టిసీమ లేకపోతే పురుషోత్తంపట్నం ఇలాంటివన్నీ కాకుండా రాయలసీమ మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు పెట్టాల్సిన పెట్టుబడిని అక్కడ పెట్టి అక్కడ నీళ్లు ఇవ్వండి. నిజంగానే మీరు నిలబడిపోతారు చరిత్రలో. జీవానంద్ రెడ్డి గారు మాట్లాడినాక మీకు కూడా రాయలసీమ కష్టాలన్నీ కూడా బాగా తెలుసు. శ్రీరాములు గారు, జీవానంద్ రెడ్డి గారు చెప్పండి. ప్రాజెక్టులు ఇప్పుడు నేను ఫైనల్గా దాన్ని నీళ్లు వదిలినప్పుడు నా డ్యూటీ ఎవరు మొదలు పెట్టారో, ఎవరు ఏం చేశారో, నేనేం చేశాను అని చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు.
ఆ విధానం పోయింది. గౌరవం. ఎంతవరకు అవతల వాళ్ళని తిట్టి నేను చెప్తే నేనే చేసిన కింద వస్తుంది, అది చేయకూడదు. ఇప్పుడు మీరే చూడండి, మళ్ళీ పోలవరానికి మళ్ళీ శంకుస్థాపన చేశారు. అది అప్పుడే ఎప్పుడో 2006లో మొదలుపెట్టిండ్రు వర్క్ అంతా. ఎన్నో వర్కులు అయిపోయినాయి. చెప్పినప్పుడు ఒక మాట అనవచ్చు కదా, ఆయన మొదలుపెట్టాడు, మేము దీన్ని ఫర్దర్గా తీసుకోబోతున్నాం, మేము కంప్లీట్ చేస్తాం, మేము 2018 లోపల కంప్లీట్ చేస్తామని అనొచ్చు. అది అనలేదు. అలా కాకుండా అసలు మెయిన్ ప్రాజెక్టును వదిలేసి చిల్లర ప్రాజెక్టులు ఇంత డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఆ డబ్బు పెట్టింటే ఈ మెయిన్ది ఏదైతే అతని కాంట్రాక్ట్ 4000 చిల్లర మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చింది, అది అయిపోయి ఉంటే ఈ వాటర్ మీకు ఎంత కావాలంత గ్రావిటీ ద్వారా వచ్చేది. లిఫ్ట్ అంటే పవర్ కావాలా, అదే అవసరం లేకుండా ఉండే ఈజీగా గ్రావిటీలో వచ్చేది కదా. అది రాయలసీమకు ఉపయోగపడేది, అట్లా కోస్తాంధ్రకు ఉపయోగపడేది. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడదు, ఎందుకంటే మీకు రాయలసీమకు నీళ్లు పోవు. అది మేడం చెప్పినట్టు పోతిరెడ్డిపాడు అది మెయిన్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ చేయలే. అది చేయకుండా మనం మేము ఇస్తున్నాం అంటే ఎక్కడి నుంచి వస్తాయి? రేపు శ్రీశైలంలో ఆ నీళ్లు తీయకుండా ఈ శ్రీశైలంలో ఇస్తే వీళ్ళు గొడవ చేస్తారు. మనం అక్కడి నుంచి తెచ్చుకుంటే అప్పుడు వీళ్ళు ఏమనలేరు. మనం కాంపెన్సేట్ వాళ్ళకి అక్కడ పోవాలి కాబట్టి ఆ నీళ్ళకు బదులు వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఈ నీళ్ళు మనకి ఇస్తున్నామని. అది జరగటం లేదు. దాంతో రాజకీయం కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసి మేము పలాని వాళ్ళు చేశారు, మేము ఇది కంప్లీట్ చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి అని ముందుకు పోవు. ఎవ్వరు ఏమన్నారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, ఒక పవర్ ప్రాజెక్టు యాక్చువల్గా మేము దాని మీద కేసేసి దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయించాము. అది కంప్లీట్ అయింది. ఆయన పోయి ఓపెన్ చేశారు, అయిపోయింది. అది ఎవరికి టైంలో చేసింది అదేని మనం అడగలేదు, ఆయన కూడా అడగలేదు. అప్పుడు ఎవరు కాంట్రవర్సీ రాలేదు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఆయన టైంలో అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నెగ్లెక్ట్ చేశారు. అసలు మీకు తెలుసు కదా, ఒకసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పి సాయినాథ్కు ఫెలిసిటేషన్ ఫంక్షన్లో టాప్ ఎడిటర్స్ వచ్చారు. వాళ్ళందరూ అన్నది ఒకటే మాట, సైకిల్ మీద పోయేవాడు ఇప్పుడు BMW కార్లలో తిరుగుతున్నారు. ఎక్కడ? అనంతపూరు, మహబూబ్ నగర్ జిల్లాలలో. అంటే ఇంకొక ఆయన చెప్పారు, ఎందుకంటే అక్కడ వాటర్ షెడ్స్కి వచ్చిన 1000 కోట్లన్నీ వీళ్ళ జోబులో లేకపోయినాయి, పక్కనే గంజి కేంద్రాలు కూడా ఉన్నాయని ప్రాజెక్టు మాత్రం ఇది లేదు అని కింద అంతమంది టాప్ ఎడిటర్స్ వచ్చారు. వాళ్ళందరూ చెప్పారు. అంటే ఆయన చేయలేదనే కదా అర్థం. ఎందుకంటే ఆయనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తే ఆ కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ముందుకు పోలే. లేదు వరల్డ్ బ్యాంక్ అగ్రిమెంట్ అది ఎన్టీ రామారావు గారికైనా అది చెన్నైకి వాళ్లకు కంపల్సరీ అయిపోయింది 15 TMCలు. ఆ ఒక్కదానికి తీసుకుపోతే మళ్ళీ గొడవలు వస్తాయి. సో 30 TMC మనకు అలొకేటెడ్ వాటర్, అది దాన్ని తీసుకుపోయారు. 15 రాయలసీమకు, 15 వాళ్ళకి ఇచ్చారు. అది అప్పుడు ఏంటి, పోతిరెడ్డిపాడు 11 lakh క్యూసెక్స్, ఇప్పుడు 1000 క్యూసెక్స్, ఇప్పుడు 44కు వచ్చింది. అంటే ఈ ఏవైతే సర్ప్లస్ వాటర్తో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో రాయలసీమలో వాటికు దీని ద్వారా తీసుకుపోదామని. వాళ్ళకే కాకుండా తెలంగాణకి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ సర్ప్లస్ వాటర్తో వాటికి వేరే విధంగా అరేంజ్ చేశారు. ఒక సైడ్కి తీసుకుపోతే రెండో సైడ్ గొడవ అవుతుందని వీళ్ళకు సపరేట్గా అరేంజ్మెంట్ వాళ్ళకి చేశారు. అంటే అది మనం సమదృష్టితో పోయినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. రైట్. శ్రీరాములు గారు చెప్పండి, ఈరోజు అంటే మొత్తం మీద ఈ ప్రాజెక్టులు అయిన తీరు సరే, మీరు కూడా ఒప్పుకున్నారు శంకుస్థాపన ఒక అంటే ప్లానింగ్ ఒక టైంలో జరిగింది, ఆ తర్వాత కొంత మేరకు పూర్తయింది, దాదాపు ఎక్కువ శాతం ప్రారంభం అనేది ఇప్పుడు అయ్యింది అనేది మీరు కూడా ఒప్పుకున్నారు. మధ్యలో ఒక 2 ఏళ్ళు నెగ్లెక్ట్ చేశారని. ఈ సందర్భంగా దానికి సంబంధించి ఆ పాతప్పటి నుంచి కూడా ఎవరి ఆలోచన, ఎవరు ప్రారంభించారు, ఎవరు ఇచ్చేశారు అనేది ఒక మాట చెబితే గౌరవంగా ఉండేది అని చెప్పాల్సిన సందర్భంలో అక్కడికి వచ్చి ఓట్లన్నీ మాకే వేయండి, 2019కి ఆ ఓట్లు వేయడం కోసమే మేము ఇక్కడ ఈ ప్రాజెక్టు చేశామని ఓట్లు ఇస్తానని హామీ ఇస్తే చంద్రబాబు గారు ప్రాజెక్టు కడతారా? చెప్పండి. పులివెందులలో 40 సంవత్సరాలుగా తెలుగుదేశం గెలవాల,
గత 2000 కాదు శ్రీరాములు గారు, నేను ఒక్కటి అడుగుతా చెప్పండి. దివాకర్ రెడ్డి గారు అక్కడ నేను కులాల పంచాయతీ తీసేయండి. దివాకర్ రెడ్డి గారు ఒక మాట, నేను పులివెందులో అందరూ ఓట్లు వేస్తేనే ప్రాజెక్టు కడతానని చంద్రబాబు గారు అన్నారా? దివాకర్ రెడ్డి గారు అంటే ఎందుకు అడిగారు చెప్పండి? చెప్పండి. పులివెందుల కోసమే ఇది అంత చేసింది రాజశేఖర రెడ్డి గారు. వైసీపీది ఒకే నినాదం, జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే నినాదం. వాళ్ళు అది పక్కన పెట్టారు ప్రజలు, అందుకే కదా నిన్ను పక్కన పెట్టేశారు. ఇలాంటి విజ్ఞులు కూడా ఇప్పుడు రాయలసీమలో పూర్తిగా ప్రాజెక్టుల మీద నాకు అవగాహన ఉంది. మీరు అన్నారు 90%. 90% ఎక్కడంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే గండికోట దగ్గర ఆడ మట్టి పనులు చేయటము, మదనపల్లి దగ్గర కొంత మట్టి పని చేయటము, పుంగునూరు దగ్గర కొంత మట్టి పని చేయటము, పూర్తిగా పిఎల్ఆర్ కంపెనీ అని నవరత్నాల కంపెనీలకైనా అప్పచెప్పేసి ఆ రోజు ఇవి పూర్తి చేసేసాం మేము చూపించడం. పూర్తి చేసింటే మరి మీరు ఎందుకు ఆ రోజు 5 ఏళ్ళ 3 నెలల్లో ఎందుకు కంప్లీట్ చేయకుండా పోయారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? అంటే 5 ఏళ్ళ 3 నెలలు ఉన్నావు కదా అధికారంలో. సార్ నేను దాన్ని డిస్ప్యూట్ చేయలే. దాని నేపథ్యానికి పోతే ఎంతమంది అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని కేసులు వచ్చినాయి, ఎంతమంది జైలుకు పోయినారు, దాని నేపథ్యానికి పోతే అది మళ్ళీ కూడా బాగుండదు. అది నేను చెప్పేది మీరు ఒక్కటే, మీరు అన్ని దానికి పులివెందులలో దివాకర్ రెడ్డి గారు అడిగిన దాన్ని మీరు సమర్థిస్తారా? దివాకర్ రెడ్డిది ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చాము ప్రభుత్వము ముఖ్యమంత్రి ఒక అంశం. మీరు అన్నట్టు పులివెందులలో 2015లో చీనీ చెట్లు 20,000 ఎకరాలు ఎండిపోతా ఉంటే 1 టీఎంసీ అడిగితే 1.5 టీఎంసీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు. మరి ఆ రోజు వివక్ష చూపించామా? మరి నువ్వెందుకు ఇవ్వలేకపోయినావు? వాస్తవం ఇదంతా. ఇప్పుడు అక్కడ పంటలు పండాయి, వాళ్ళు సస్యశ్యామలమైంది ఆ రోజు. పంటలు అనేది ప్రభుత్వ బాధ్యత. అది ఇప్పుడు అక్కడ ఓట్లు వేయలా, మీ పార్టీ నాయకుడు అక్కడ స్టేజ్ మీద చెప్పాడు కదా, ఓట్లు వేస్తామని హామీ ఇచ్చినాకే ఆయన వచ్చారు, ప్రారంభిస్తున్నారు అని చెప్పి. దివాకర్ రెడ్డి చెప్పేది పార్టీ నాయకుడుగా ఆయన కొంత పార్టీ గెలాలని చెప్పి ఉండొచ్చు, కాదనలా. రేపు మళ్ళీ మీరు ఓట్లు వేయండి మాకు వేయలేదని చెప్పచ్చు. అది ప్రజల ఇష్టం. అది ఇంకా రేపు గెలిపించేది ఓడిపించేది. ఇప్పుడు మేము 2014లో మమ్మల్ని ఎందుకు గెలిపించారు? బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి 17 సీట్లు గెలిపించిన వాళ్ళు గెలిపించలేకపోయారా 14లో? అది కాదు ఇక్కడ. మనము ప్రాజెక్టుల వరకు తీసుకుంటే 95 నుంచి 2004 వరకు బడ్జెట్ ఎంత ఉండింది, 2004 నుంచి 2014 వరకు బడ్జెట్ ఎంత వచ్చింది, ప్రాజెక్టులకు ఎంత కేటాయించారు, ఎన్ని పూర్తి. ఇప్పుడు ఏలేరుదని చెప్పారు, 700 కోట్లు రైతులకు నష్టపరిహారం ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఒక్క గండికోట దగ్గరే 459 కోట్లు జీవో ఇచ్చి వాళ్ళకు డబ్బు ఇచ్చాం మనం ఈ ప్రారంభానికి ముందు. ఇవంతా కూడా మీరు పెండింగ్ పెట్టినవే కదా. మీరు ఎందుకు ఆ రోజు ఇవ్వలేకపోయినారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే అదే వాళ్ళ పాలనలో కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మీరు ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు పూర్తి కాలేదు. మీరు మట్టి పనులు మాత్రమే చేశారు. మట్టి పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. సరే, అట్లని మేము చేతులు ముడుచుకొని ఈరోజు గమ్మున లేదే. ఎక్సెస్ అయినా కూడా సొరంగాల పనులు మీరు చూస్తే కనుక ఈరోజు అనంతపురం దగ్గర కానీ, మదనపల్లి దగ్గర కానీ, పుంగనూరు దగ్గర కానీ శరవేగంగా జరుగుతున్నాయి పనులు. ఈరోజు ఎక్కడైనా కొన్ని 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారమ్మా. 2004 నుంచి 2009 తీసుకో, 2009 నుంచి 2014 తీసుకో. ఎక్కడ ఈ రోజు మీరు అంటున్నారే ఒక జాతి నిర్మాణం కోసం, ఒక రైతులు బాగుపడేదానికోసం 1000 కోట్లు 1500 కోట్లు ఏమి ఎక్కువ కాదు. అది ఈరోజు 10.80 లక్షల ఎకరాలు ఈరోజు కోస్తా ఆంధ్రాలో ఎండిపోతూ ఉంటే, నారుమల్లు కూడా నీళ్లు దిక్కు లేకపోతే ఒక మేధస్సుతో నదులు అనుసంధానం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ₹1 కూడా వేస్ట్ కాకుండా ఎక్కడ మీరు మీ హయాంమంతా అవినీతే, మీ హయాంమంతా నవరత్నాలకు దోచిపెట్టడమే, మీ హయాంమంతా మట్టి పని చేయటమే, దోచుకోవటమే. ఆ డబ్బులు తీసుకుపోయి ఒక్కొక్క చోట నిలబడిన ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడిన వ్యక్తి 200 నుంచి 500 కోట్లు దోచుకున్నారు ఆ రోజు. అందుకే వాళ్ళు అంత విచ్చలవిడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు ఆ రోజు 2009, 2014లో. ఏవి కూడా పూర్తి కాలేదు, దోచుకున్నారు. ఈరోజు వాటన్నిటిని కూడా మేము భుజానేసుకొని సరే జరిగింది అయిపోయింది, మనకు ప్రజలు దాన్ని చూసి మనకు ఓట్లు వేయలేదు, మనం చేస్తాము, పూర్తి చేస్తాము, నీళ్ళు ఇస్తాము వారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారిలోనే అని అంటున్నారే. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రాయలసీమ నుంచి నువ్వు వచ్చావు కదా, ఏ ప్రాజెక్టు పూర్తి చేసావో చెప్పండి.
ఆ రోజు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా 50 కోట్లు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారు వాదిస్తే శ్రీరాములు రెడ్డి అని ఒక వ్యక్తిని పెట్టి ఢిల్లీ ఏపీ భవన్లో పెట్టి కనీసము అతను రాజశేఖర రెడ్డి బతికుండగానే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో శరఘాతం అయిపోయింది మనకు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఓ పక్క కర్ణాటక ఓ పక్క మహారాష్ట్ర వీటి ద్వారా మనకు నీళ్లు రావు అని అనుకున్నప్పుడే ఈరోజు పట్టిసీమ నిర్మాణం జరిగింది. తద్వారా ఈరోజు రాయలసీమకి ఏదైతే ఈరోజు పైడిపల్లి దగ్గర గండికోటకి నీళ్లు పోయినాయో కృష్ణా జలాలని ఇటు మళ్లించి ఆ కృష్ణా జలాలను సర్కారుకు పోయే నీళ్లను కట్ చేసి ఆ పట్టిసీమ ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి వాళ్లకు సాటిస్ఫాక్షన్ చేయాలా, వాళ్ళు తృప్తిగా ఉండాలని గత రబీలో 10.80 లక్షల హెక్టార్లు ఏది ఎకరాలు పండిస్తే ఈరోజు 1000 కోట్ల ధాన్యం పండింది అక్కడ. మరి ఇదంతా కళ్ళకు కనిపించే కదా. వాళ్ళు ఏందో సాక్షి పేపర్లో సాక్షి టీవీలో పాడిందే పార పంగదామ దాసప్ప. మనం ఎన్టీఆర్ గారే దాన్ని స్టార్ట్ చేశారని పాపం ఆయన ఎవరో సగమే విని సగం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఇక్కడ నిజాయితీగా మాట్లాడుకోవాలి తప్ప పార్టీలు వ్యక్తులు కాదు మనకు ప్రధానమైనటువంటిది. ఎన్టీఆర్ గారే రాయలసీమ, అందుకనే రాయలసీమలో దేవుడు ఆయన ఇప్పటికి కూడా. హిందూపూర్ ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తూనే ఉంటారు ఆయన నియోజకవర్గంలో. అందువల్ల మొట్టమొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా చేయలేనటువంటి పని తెలుగు గంగ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. అదేవిధంగా అంద్రి నీవా గాలేరు నగరి దాని రూపకల్పన చేసింది ఎన్టీఆర్ గారు. కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళింది ఎవరన్నప్పుడు తప్పనిసరిగా ఆ కోవలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఐటీ మీద ఉన్న ఇంట్రెస్టు ప్రాజెక్టుల మీద లేదు అనేది మేము చెప్పే మాట కాదు, ప్రపంచం అంతా కోడే కూసినటువంటిది. అందుకే బెస్ట్ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు తప్ప ఆయన రైతు వ్యవసాయానికి చాలా గొప్ప చేశారని ఎవరు చెప్పలే. భగీరథుడు అనే పేరు ఆయనకి రాలేదు. అందువల్ల ఆ క్రమంలో జరిగినటువంటి ఒక డెవలప్మెంట్స్ని మనం చెప్తా ఉన్నారు. ఈరోజు చెబుతా ఉన్నారు నదుల అనుసంధానం అని చెప్పి. నదుల అనుసంధానం ఇప్పుడు జరగటం ఏంటి? ఎప్పుడో అంజయ్య గారు కాదు, ఆయన ఎవరు జనార్దన్ రెడ్డి గారి టైంలో అక్కడ 3 నదులు జరిగినాయి. ఇక్కడేమో ఏలూరు దగ్గర బకింగ్హామ్ కాలువ, దాంట్లో కృష్ణానది గోదావరి నది 2 కలిసే ప్రవహిస్తున్నాయి. అక్కడ ఇక్కడ పెన్నా కూడా కలిసింది. 3 నదులు. ఎంత కూడా ఓవర్ పబ్లిసిటీతో ఉన్న వాస్తవాలను మరుగుపరిచి మాట్లాడుకోవద్దు దయచేసి. దానివల్ల మీరే దెబ్బతింటారు. ఎంత తేలికైపోతారంటే ఒక్క మాట మా అబ్బాయి ఖచ్చితంగా మాట్లాడతాడు కానీ మరి తప్పదుగా ఆ పార్టీలో ఉన్నాడు. సరే, ఇదేంటంటే మేము బాధపడేది ఏంటంటే మీకు ఏ టైంలో ఎంతెంత రిలీజ్ చేసి ఎంతెంత పోరాటం చేసి పోలవరానికి సంబంధించి ఆయన డేట్లు వారీగా నేను చెప్పగలను. ఇప్పుడు నా దగ్గర లేదు స్క్రిప్ట్. అంత సాధించుకొని వచ్చారు పర్యావరణ శాఖ అని. కానీ దాని మీద చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రకి తర్వాత ఒరిస్సా వాళ్ళని రెచ్చగొట్టి కోర్టులో కేసు వేయించారు ఆయన పోలవరానికి సంబంధించి. ఆయన కూడా నిజమమ్మా జరిగింది. ఈరోజు మేము చెప్పడం కాదు, ఆ రోజు అంత పేపర్లు ఈనాడు వాడే రాశాడు. ఆ రోజు చెప్తా ఉండు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదమ్మా. మేడం గారు పెద్దలు పోలవరం గురించి కేసులు వేయించినారంటే అది యాక్చువల్గా అవి ఆ ప్రభుత్వాల్లో నీకు శాటిలైట్ ద్వారా బయటపడినాయి. బాబ్లీ మీద ప్రాజెక్టులన్నీ కట్టేస్తూ ఉంటే దాదాపు 1100 వాటర్ బాడీలు కట్టారు ఆ ప్రాంతంలో. పూర్తిగా ఎడారి ప్రాంతం అయ్యేది. ఆ రోజు కూడా ఎర్రబల్లి దయాకర్ ఎంపీగా అయితే ఎర్రబల్లి దయాకర్ దగ్గర సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ బాబ్లీ గేట్లు ఎత్తిచ్చే ఏర్పాటు చేశాం మేము. మధు యాస్కి గౌడ్ కూడా కాంగ్రెస్ ఎంపీ, వారు కూడా పిటిషన్ వేశారు. దాన్ని కూడా కాదనలా. వీళ్ళిద్దరూ వేసిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది మీరు బాబ్లీ గేట్లు మార్చి నుంచి వాటిని ఎత్తాల మీరు అని చెప్పాలి. అంత పోరాటం చేశాం మేము ఆ రోజు. మీరు ఏది రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే రాజశేఖర మీరు పోలవరం అంటున్నారే, మహారాష్ట్ర నుంచి వచ్చేదే పోలవరం నీళ్లు. 9 జిల్లాల్లో 12 లక్షల ఎకరాలు పూర్తిగా ఆ రోజు ఎడారైపోయే పరిస్థితి. ఆ రోజు కానీ ఎర్రబల్లి దయాకర్ దగ్గర కానీ చంద్రబాబు నాయుడు పిడిచి నేర్పించుకున్నా ఉంటే ఈరోజు బాబ్లీ ప్రాజెక్టు కానీ ఆ వాటర్ బాడీస్ మీద కానీ వాటన్నిటి మీద కూడా ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నింది. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 వరకు కూడా. ఇది వాస్తవం. ఇది నేను రికార్డు ఉంది, సుప్రీంకోర్టులో పిల్లు ఉంది, రికార్డు ఉంది, జడ్జిమెంట్ ఉంది. బాబ్లీ మీద కానీ గోదావరి నది మీద ఆనకట్టలు కానీ కర్ణాటక కడతాండే ఆనకట్టల మీద కానీ ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా సుప్రీంకోర్టులో మేము స్పెషల్ పిటిషన్, నిన్న కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిందంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే ఈరోజు అది ఆంధ్రాకు అనుకూలంగా వచ్చింది. అది
ఆ రోజు మేము వేసిన పిటిషనే. లేదంటే బ్రజేష్ కుమార్ తీర్పు కనుక గెజిట్లో అయింటే ఈరోజు రాయలసీమ, అదేవిధంగా కోస్తా, అటు తెలంగాణ మొత్తం కూడా ఈరోజు ఎడారైపోయే పరిస్థితి. ఆ రోజు 2012-11లో మేము కానీ ఇంటర్వ్యూ అయ్యి సుప్రీంకోర్టులో కనుక మేము పోరాడకపోయింటే కనుక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తండ్రి అధికారం ఉన్నప్పుడు అతని నిర్వాహకం అంతా తెలిసిందే. వాస్తవం ఎప్పుడు కూడా చేదుగా ఉంటాయి. అదే నెక్స్ట్ ఈ నిజాల గురించే మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఒక్క పాయింట్ తప్పు చెప్పినా, ఒక్క పాయింట్ డీవియేషన్ ఉన్నా కూడా మీరు ఏం జీవానంద రెడ్డి గారు చెప్పండి. జీవానంద ఏదైనా ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టగానే నీళ్లు రావు, దానికి టైం బట్టి ఆ ప్రాజెక్టుని బట్టి. అసలు ఈ లోపల ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ మొదలుపెట్టాడు, కానీ ఆయన చనిపోవడంతో నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి, వాళ్ళు కొంత నెగ్లెక్ట్ చేశారు. రెండవది, ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు 2008లో రబీ క్రాప్ గోదావరి జిల్లాలలో రబీ క్రాప్ ఎండిపోవడానికి రెడీ అయినప్పుడు బోర్లు లేపించి నీళ్ళు ఇచ్చి బంపర్ క్రాప్ ప్రొడక్షన్ వచ్చింది మనకు రైస్ ఆ ఇయర్. అంటే ప్రాక్టికాలిటీ. తర్వాత ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎందుకోసం చేశాడు? అందరు తిట్టినా కూడా చేశాడు కదా. వీటన్నిటి కోసమే. అలాగనే 20 టీఎంసీ వాటర్ తరలించడానికి ఇప్పుడు ఒక ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం పోవాలి. ఆ సిస్టమ్ ప్రకారం మనం పోలేదు, తర్వాత మేము చేశాము, ఈ నీళ్ళు వచ్చినా లాభం అన్నావు. దానికి అది ఇల్లీగల్ ప్రాజెక్ట్. ఇల్లీగల్గా చేసుకోలేము. రాజశేఖర రెడ్డి ఇల్లీగలే కదా. ఆ రోజు కాంట్రాక్టర్ కోసం 20 టీఎంసీలు పోతిరెడ్డిపాడు పెంచి నికర మీరు చేసే తప్పు. ఆ రోజు మీరు అదే తప్పు. 511 టీఎంసీలలో మనకు ఏదైతే మీకు అది కరెక్ట్ కాదు. మిగులు జలాలా రాయలసీమలో 5,20,000 ఎకరాలు పారుతుందా లేదా? అవన్నీ చేసిన తర్వాతనే ఇచ్చారు. పెంచేసి కాలువలు పెంచేసి నీ ఇష్టం వచ్చినట్లు శ్రీరాములు గారు ఇక దీని మీద మనం చర్చ పెడితే పట్టిసీమ దగ్గర నుంచి ఈ రోజు పైడిపాలెం వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది, ఎక్కడి నుంచి ఎటెళ్ళింది అనేది మనం మళ్ళీ ఇంకొకసారి చర్చిద్దాం. ఈ రోజు పులివెందుల సభలో జరిగిన సంఘటనలకు సంబంధించి మనం చర్చిద్దాం. పట్టిసీమ కడితే తప్పు, బోర్లు లేపించి ఆ రోజు లక్షల కోట్లు ఖర్చు పెడితే 30. ఈ రోజు శాశ్వతంగా 11,80,000 ఎకరాలకు నీళ్ళు సర్ప్లస్ వాటర్ ఎవరి ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారు. మన రాయలసీమకు నీళ్లు తీసుకుపోవాలంటే పెంచాలి. అది పెంచకపోతే నీకు నీళ్లు రాయలసీమకు పోవు. అసలు కృష్ణా జలాల్లో ఒక్క రాయలసీమకే కాదు, పూర్తిగా నాగార్జున సాగర్ పోవాలా, పులిచింతలకు పోవాలా, కృష్ణా బ్యారేజీకి పోవాలా. సర్ప్లస్ ఎక్కడుంది? నీకు సర్ప్లస్ లేదని చెప్పింది, సర్ప్లస్ వాటరే లేదని చెప్పినప్పుడు 75 ఏళ్ల నీటి పరిమాణం తీసుకుంటే సర్ప్లస్ వాటర్ మనకు వచ్చిండేది కేవలం 2 సార్లు అని చెప్పి ట్రిబ్యునల్సే చెప్పారు. శ్రీరాములు ఈయన ఒక్కసారి ఒక్క మాట అండి, నీళ్ళు ఏదైతే ఆయన అన్నారు సర్ప్లస్ లేదని ప్రాజెక్టులు కేవలం డబ్బుల కోసము. 25 years వాటర్ యూజ్ అని ఉంది నాగార్జున సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. దాని లెక్కల ప్రకారము నియర్లీ 260 టీఎంసీ మనకు అలోకేటెడ్ దాని మీద ఎక్స్ట్రా వాడుకున్నాం యావరేజ్గా. అది దాని ప్రకారమే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే 227 టీఎంసీ సర్ప్లస్ వాటర్కు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. అన్ని సంవత్సరాలు ఉండవు. 75% ప్రాబబిలిటీ అంటే 100 సంవత్సరాలలో 25 సంవత్సరాలు మనకు అలొకేటెడ్ వాటర్ రాదు. మిగతా 75 సంవత్సరాలలో కూడా మనకి ఎప్పుడైతే సైక్లోనిక్ రెయిన్స్ వస్తాయో ఆ దాంట్లో 25% మనకు నీళ్లు రావు, అది సముద్రంలో పోతాయి. మరి తెలిసి ఎందుకు కట్టావు ప్రాజెక్ట్? ఉన్నప్పుడు వాడుకోవడానికి. ఎప్పుడు అంటే నువ్వు చెప్పేది ఉన్నప్పుడే కావాలి. అదే నువ్వు సత్యంతో ఇంత విద్యులు ఆ ప్రాజెక్టులు దోపిడీ కోసం పెట్టారా? ఒక్క నిమిషం శ్రీరాములు గారు, శ్రీరాములు గారు
శ్రీరాములు గారు శ్రీరాములు గారు ఒక్క నిమిషం లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారు. అందరూ మాట్లాడుతున్నారు. ఒక్క సెకండ్ జీవానంద రెడ్డి గారు ఆగండి. లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారు. కొరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు వస్తాయి. 35 కర్ణాటక మహారాష్ట్ర పోతాయి. ఆ వాటర్ను ఈ సర్ప్లస్ వాటర్ ఏదైతుందో దాన్ని అలాటెడ్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. పోలవరం అందుకే పెట్టుకుంది, అది పెట్టింది. అప్పుడు ట్రిబ్యునలే ఇచ్చింది, ఎవరు కాదు, ట్రిబ్యునలే చెప్పింది పోలవరం ప్రాజెక్ట్. అన్ని క్లియరెన్స్లు ఇప్పించింది. మా అప్పుడు ఈ ఒడిస్సా మధ్యప్రదేశ్. ఒక్క సెకండ్ ఆగండి శ్రీరాములు గారు మాట్లాడివ్వండి. లక్ష్మీ పార్వతి గారు కూడా మాట్లాడినాక మీరు మాట్లాడతారు. వీళ్ళు కావాల్సి కొన్ని ఎన్జిఓలు కలిసి వాళ్ళతో 2 సార్లు కేసులు వేయించారు. ఒకటి ఏంటంటే పబ్లిక్ హియరింగ్ ఈఐఏ నోటిఫికేషన్ 94 ప్రకారం మనకి ఈసీ వచ్చింది. అంటే 2005లో మనకు వచ్చింది. ఇది నెక్స్ట్ ఏమైందంటే 2006లో ఈఐఏ నోటిఫికేషన్ కొత్తది ఇచ్చారు. ఆ కొత్త దాని ప్రకారం ఏంటంటే పక్క రాష్ట్రాలలో కూడా పబ్లిక్ హియరింగ్ జరగాల అన్నాడు. కానీ ఇది మనకు వచ్చింది 2005లో, అంటే పాత దాని ప్రకారం. సో కేసేసి అది గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే వాళ్ళు కళ్ళు మూసుకొని ఒక ఆర్డర్ ఇస్తే ఇక్కడ హైకోర్టు కొట్టుపడింది. రైట్ జీవానంద రెడ్డి గారు ఒక్క నిమిషం. లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి కృష్ణ గోదావరి వాటర్ అంతానేమో ఇక్కడికి తీసుకొచ్చారట, నాగార్జున రిజర్వాయర్కి ఇక్కడికి తీసుకొస్తే అక్కడి నుంచి కృష్ణా వాటర్ ఏమో రాయలసీమకి, ఇందాక చెప్తున్నావు కదా నువ్వు, పట్టిసీమ వాటర్ అంతా ఇక్కడికి. అక్కడి నుంచి 4000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ 4000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి వస్తే అక్కడి నుంచి 6000 క్యూసెక్లు సముద్రంలో కలిసింది మొన్ననే. రాయలసీమకి ఇచ్చారని ఎట్లా చెప్తారు? లక్ష్మీ పార్వతి గారు చెప్పండి, కంప్లీట్ గానివ్వండి. లక్ష్మీ పార్వతి గారు వీళ్ళు చెయ్యకుండా ఇన్నాళ్ళు వీళ్ళకి ఒక అపప్రద ఉంది. ఈయన వ్యవసాయ రంగానికి పూర్తి వ్యతిరేక అనేటువంటి ఒక చెడ్డ పేరు మూట కట్టుకొని ఉన్నాడు ఆయన. దాన్ని పోగొట్టుకోవడానికి ఇంతకుముందు పూర్తయిన వాడిని గేట్లు ఎత్తుతూ ఇవంతా మాదే అని చెప్పుకోవటం తప్ప ఇప్పుడు జరుగుతుంది ఏమీ లేదు. ఎందుకంటే గత చరిత్ర చూసుకుంటే తెలిసిపోద్ది. అలాగే అవినీతి అప్పుడు అంటే ఈరోజు తెలంగాణలో పూర్తయినటువంటి ప్రాజెక్టులు ఒక్కసారి మీరు మొత్తం రికార్డ్స్ తీసి మీరు చర్చకు సిద్ధమంటే నేను అంత బాగా మాట్లాడలేను. పార్టీలో బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. మీలో మీ ఉమాను పంపిస్తారో ఎవరు పంపిస్తారో, ఉమాకి అస్సలు రాదులే, ఆయనకు అనవసరంగా ఇచ్చారు ఆ ఇరిగేషన్ శాఖ అనేది, ఆయనకి ఏమీ తెలియదు. ఓనమా మా శ్రీరాములకి ఇస్తే బాగుండేది. అంత దారుణమైనటువంటి మినిస్టర్ ఆయన. తిట్టడానికి తప్ప వాళ్ళ మినిస్టర్లు సబ్జెక్టు మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కనపట్టలేదు. అందువల్లే ప్రభుత్వం మరింత అప్రదిష్ట మూట కట్టుకుంటా ఉంది ఈ మంత్రుల వల్ల. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఎవరైనా సీఎం రమేష్కి చాలా మంచి పేరు ఉంది కదా. అదేవిధంగా ఇంకొకళ్ళు ఎవరు వాళ్ళు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, వాళ్ళకి కూడా చాలా గొప్ప పేరు ఉంది. వీళ్ళకి ఇచ్చి అక్కడ దాని వ్యయం పెంచుకుంటా పోతూ మరి పూర్తిగా అవినీతిలోనేమో కమిషన్స్ కొట్టేస్తే అదే కదా. ఇప్పుడు పట్టిసీమ కూడా 600 కోట్లతో పూర్తి అయ్యేదాన్ని 1600 కోట్లకు వీళ్ళు వ్యయం పెంచేశారు. ఇప్పుడు కూడా అంతే. అదేవిధంగా పోలవరం కూడా 16,000 కోట్లది 40,000 కోట్లు 42,000 కోట్లకు పెంచేశారు. భారీగా మేం చెప్పడం కాదు, ఇది పోలవరం మన PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ వాళ్ళే రిపోర్ట్ చేశారు కేంద్ర గవర్నమెంట్కి. మీ అవినీతి గురించి CNN రిపోర్ట్ బ్రహ్మాండంగా ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అవినీతిలో అని చెప్పి. అందువల్ల ఈ విధంగా మీరు చేసిన పనులను ఒప్పుకోకుండా పైగా ఎదురు తిరిగి వాళ్ళని అవినీతి పనులు మేమంతా చాలా పక్కాగా చేస్తున్నామంటే ఎవరు నమ్మటానికి. లక్ష్మీ పార్వతి గారు కాదు, ఎన్టీఆర్ గారు స్వయంగా అల్లుడు అవినీతి గురించి లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పార్వతి గారు శ్రీరాములు గారు ఒక్క నిమిషం. మన అయిపోయింది ఇరిగేషన్ కి సంబంధించి. ఈ రోజు ప్రధానంగా ఒక దివాకర్ రెడ్డి గారు దాదాపు వారం క్రితమో 10 రోజుల క్రితం అనుకుంటా ఇటు రఘువీరారెడ్డి గారిని అదేవిధంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని ఇద్దరిని కూడా ఉద్దేశించి వాళ్ళు ఎవరు కూడా రెడ్లు కాదు నేనే రెడ్డిని అని చెప్పి ఫస్ట్ ఆయన ప్రారంభించారు. దానికి శ్రీకాంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చినాక ఈరోజు సభలో ఆయన జగన్కి సంబంధించి కానీ శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి కానీ అలా మాట్లాడడం ఎలా ఉందంటారు? అంటే వినలేదు ఆయన అయితే దివాకర్ రెడ్డి గారు. ఒకసారి మళ్ళీ విందాం, ఒకసారి విందాం ఆయన మాట్లాడింది కూడా. మాకు ఎన్ని రకాలుగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ శ్రమ జగన్ గారు అనేటువంటి మాట నేను చెప్తున్నా. ఎవరికైనా బుద్ధి ఉండేటువంటి వాడు ఎవరైనా చెప్తారా పట్టిసీమ అవుతుంది.
పట్టిసీమకు లైన్ కావాలా, కాలువ కావాలా, నాకైతే అర్థం కావట్లేదు. పట్టిసీమకు కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇస్తే అక్కడ వాళ్ళు వాడుకునేటువంటి నీళ్లు శ్రీశైలం నుంచి మాకు ఇవ్వటమే. దానివల్ల సార్ ఇవాళ అనంతపురం జిల్లాకు ఈనాటికి కూడా ఇంకా మేము కరువు కాటకాలతో ఉన్నాం. దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు. మీ దయ వల్ల చాలా గ్రామాలకు ఇప్పటికి కూడా ఇంకా ట్రాన్స్పోర్ట్ జరుగుతోంది. అందువల్ల నేను ఇవాళ ఇక్కడ రావటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం పులివెందులకు మాత్రమే ఉపయోగపడేటువంటిది కాదు, మా యలనూరు పుట్లూరు మండలానికి కూడా దాహార్తిని తీర్చేటువంటిది. చాలా సంతోషం అండి. దానికోసం నేను ప్రత్యేకంగా ఇక్కడ రావటం జరిగింది. ఇది చేయాలనేటువంటి ఇక ఆయన చెంచాగాళ్ళు ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి. నేను బూట్లు నాకేవాడిని అయితే నేను ఎప్పుడూ మంత్రిగానే ఉండింది. నాకు జానీ వాకర్ కాదు, నేను మా ఇంట వంట లేదు ఆ సారా అనేటువంటి మాట, ఆ తాగేది అది మీకుంది. నువ్వు నా నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు ఎవరా? నువ్వు మీ ఊరికి వస్తా, మీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు ఉంటే నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. వెదవ నాయకుడుకులు అందరూ మాట్లాడేదరా. ఎవడే వాడు శ్రీకాంత్ గారు పుట్టుకో. నాకు నీళ్ళ పరిస్థితి లేదా? 1981లో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తాడిపత్రి పిలిపించి మీటింగ్ పెట్టి కృష్ణా జలాలు కావాలా, పోతిరెడ్డిపాడు వెడల్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేశా. మళ్ళా పోతిరెడ్డిపాడు వరకు కూడా మేమందరం నడిచాము. నీకేం తెలుసు అని మాట్లాడతావు? ఏదో నీ చెంచగాడు మీ వాడు ఎవడో చెప్తే మాట్లాడతావా? వాడికే తెలియదు, నీకు తెలియదు. ఏంది అనుభవం ఉండాలా, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలా, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచన చేసి చేస్తేనే మంచిది వస్తుంది. నీకు తెలిసిందేంది? నీకు మీ తాత గుణాలన్నీ వట్టబట్టుకున్నాయి. మీ నాయన గుణం రోందన్న వట్టబెట్టుకుంటే ఇంకొక రకంగా ఉండేమో. మీ తాతకు నీకేంది? నువ్వు చాలా ఆత్మీయుడైనటువంటి మనవడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారికి. రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, చీనా చెట్లు కొట్టేయడం, కొబ్బరి ఇది అరటి చెట్లు కొట్టేయడం మాట కూడా నేను ఆనాడు చెప్పా. చాలా సంతోషం అండి. దానికోసం నేను ప్రత్యేకంగా ఇక్కడ రావటం జరిగింది. ఇంకా రైట్ అంటే ఒక రకంగా ఇదే రెడ్లకు సంబంధించే ఆయన నేనే అసలైన రెడ్డిని అని అన్నాడు. తర్వాత రాజారెడ్డి గుణాలన్నీ కూడా జగన్కి వచ్చినాయి. అక్కడంతా కూడా ఇదే గొడవలు పెట్టడము, తర్వాత చీనీ చెట్లను పెడుతుంది, వీళ్ళ పెడుతుంది. పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే మేము చెప్తున్న మాట కాదు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా ఐఏఎస్లు అంతా కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఇక్కడ చేయలేక. మరి క్రింద ఈ పోలీస్ వర్గం అంతా కూడా ఈ అధికార పార్టీ కొమ్ము కాస్తా వాళ్ళు నేరం చేయని వాళ్ళ మీద కేసులు, చేసే వాళ్ళనేమో అన్నీ వదిలేసేయటం, ఇవన్నీ పెద్ద చాంతాళ్ళలాగా ఉన్నాయి చెప్పాలంటే. అసలు అక్కడ పరిపాలన ఒక కొత్తగా ఏర్పడేటువంటి రాజధాని ఎంత బాగా ఉండాల్సింది ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్ వెరీ బ్యాడ్ అక్కడ అసలు. అందుకని ఏం చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకోవటం, అక్కడ తీసుకెళ్ళి ఒక 100 కోట్లు 50 కోట్లు పనులు ఉంటే అవి చేయటం, నేను మొత్తం చేసేసాను చూడండి నేను ప్రకటించుకోవటం, పబ్లిసిటీ ఓవర్ పబ్లిసిటీ చేసుకోవటం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏమీ లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా పరమ దరిద్రంగా కట్టారు వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు. దాన్ని మొన్న ముఖ్యమంత్రి గారు ఎంత బాధపడ్డారో అందరం చూసాం. దీంట్లో కూడా ఇంత దరిద్రమా నా క్యాబిన్ ఇలా ఉంటుందా నా రూమ్ అని. మంత్రులు అయితే ఎవరు వాళ్ళు అసలు వాళ్ళ రూమ్లకే బాగటం లేదు. ఇక వాళ్లే బాగపోతే సచివాలయం అవతారం ఎట్లా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ఇదంతా కూడా పక్కన పెడితే ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఫండ్స్ అన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ వచ్చింది. మొదటి నుంచి కూడా ఏదో మనకు వచ్చేస్తుంది అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారనేటువంటి ఒక ఆశతో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టుకొని పోలవరంకే రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇప్పించుకొని ఈరోజు ఎంత ఫండ్స్ వస్తున్నాయో మరి దాని ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒక లెక్క తెలియనటువంటి పద్ధతిలో ఆ పోలవరం ఎప్పటికవుతుందో తెలియదు. హఠాత్తుగా మళ్ళీనేమో పురుషోత్తంపట్నం తీసుకొస్తా ఉన్నారు. దానికేమో మళ్ళీ ఒక 1300 కోట్లు 1600 కోట్లు దానికి ఒక అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ విధంగా అస్తవ్యస్త పరిపాలన అక్కడ జరుగుతూ ఉంది. అందుకని ఈ కులాలు లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారి ముందు ఈ విధంగా కుల దూషణలు ఈ విధంగా ఇట్లా జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి పట్ల ఎంత గౌరవం ఉందనేది అర్థమవుతానే ఉంది.
వాళ్ళకి పార్టీలో అంటే విచ్చలవిడిగా మాట్లాడేస్తారు ఆయన ముందు. ఏం భయం లేదా, క్రమశిక్షణ లేదా పార్టీలో? అసలు ఈ కులాలేంటి? నిన్ననేగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ కులతత్వము, ప్రాంతీయతత్వము, మతతత్వము ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా రేపు ఎలక్షన్లో ఎవరు యూజ్ చేసినా సరే వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్కే ఇచ్చారు వాళ్ళు చాలా ఘాటుగా. అట్లా అయినా కూడా మళ్ళీ కులం అని మాట్లాడుతుంటే మందలించాలిగా. పెద్ద ఆయన నువ్వేంటే అట్లా మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ మీద మాట్లాడుకోండి. ఎంతవరకు ఎవరు అభివృద్ధి చేశారో దాని మీద కొట్లాడుకోండి, అది మంచిదే. స్పర్ధయా వర్ధతే విద్య అని విద్య కష్టపడి చదువుకునే వాళ్ళైతే దాంట్లో పోట్లాడుకోవచ్చు. కానీ ఇట్లా పనికిమాలినటువంటి మాటలతో చేసుకుంటూ నువ్వంతా నీ తాత ఇంత ఇదంటే మీ తాత అంతా నువ్వేమైనా ఫ్రాక్షన్ లీడర్ కాదా? ఎవరికి తెలియదు? జేసీ దివాకర్ రెడ్డి అంటేనే, తాడిపత్రి అంటేనే అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆ రోజుల్లో 94లో ఎన్టీఆర్ గారు నాకు చాలా బాగా చెప్పారు రాయలసీమ గురించి, అందులో తాడిపత్రి గురించి ఇంకా బాగా చెప్పారు నాకు. అందుకే మేము పరిటాల రవిని తెచ్చుకున్నాం అనంతపురంలో, మాకు భయం మేము నిజంగా చెప్పాలంటే కూడా. అందువల్ల అట్లాంటి రాజకీయాలు చేసినటువంటి మహానుభావులు ఆ రోజు మేము కాంగ్రెస్ కంప్లీట్, ఈ రోజు కూడా కాంగ్రెస్కి వ్యతిరేకమే, మేము కాంగ్రెస్ సపోర్టర్స్ కాదు. అబ్బాయి కూడా కాంగ్రెస్ని బయటకు వచ్చాడు. ఎంపీ గుండా ఆయన చేయలేదంటే ఎంపీ గుండా ఆయన ఏం అసలు ఆ కాంగ్రెస్తోనే పోట్లాడుతూ ఉంటే అతను ఏమి సాధిస్తాడు అక్కడ పులివెందులకి అది ఇదని. అందువల్ల ఇట్లాంటివన్నీ కూడా ఊరికే కాకమ్మ కబుర్లు వద్దు, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. వాళ్ళ నాన్న చనిపోయింది నుంచి వ్యతిరేకమైన కాంగ్రెస్. నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ఈరోజు మీటింగ్లో కూడా చెప్పాం కదా. మళ్ళీ దివాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకొని ఓట్లు వేపిస్తామని మేము నీళ్ళు అడిగాము, ఇచ్చారు, ఖచ్చితంగా ఓట్లు వేయాలి అని చెప్పి అన్నారు. చూడండి, ఆ నీళ్ళు ఏం పేరు మీదకి పోవు, ఆ పేరు గల వ్యక్తి నెత్తి మీదకి ఏం పోవు. ఎక్కడ నిజంగా నిజాయితీతో ఇచ్చిన వాళ్ళని తరతరాలు నిలిచే ఉంటాయండి. ఒక పక్క వారు అన్నట్టు ఇప్పుడు మీరు ఇంకా వైసీపీకి పగోన్ దగ్గర పంచాంగం పెట్టినట్లే అన్నీ తీసుకొచ్చేస్తారు. ఇంకా రాజధాని వాళ్ళ నాయకుడు నేర్పించిండేదే వాళ్ళకి మొత్తం తెచ్చేస్తారు. ఇంకా పట్టిసీమ ఏదంటే అది. ఇంకా ఇప్పుడు మనం దానికంటే కూడా ఒక పక్క ఈరోజు అదే సుప్రీంకోర్టు మనం చివరిగా లేటెస్ట్గా ఇప్పుడు ఉన్న దాని ప్రకారం సుప్రీంకోర్టే 2 రోజుల క్రితమే దాదాపు కులతత్వం మతతత్వంతో కనుక అడిగితే అసలు డిస్క్వాలిఫై చేయాలి అని అన్నారు. ఈరోజు దివాకర్ రెడ్డి గారిని ఏం చేయాలి? దివాకర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వెనక వారించకపోవడాన్ని మనం ఏమన్నారు కూడా ఒక 2 రోజులప్పుడే ఈ అవినీతి పరులు అంతు తేల్చల్లా. అవును, అది కూడా ఖచ్చితంగా అవినీతి పరులు అంతు తేల్చాలి, కులాలని మతాలని ఫ్యాక్షన్లని రెచ్చగొట్టే వాళ్ళు అంతు తేల్చాలి. ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మాయావతి కూడా ఏదో నిన్న రిలీజ్ చేసి ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దివాకర్ రెడ్డి గారి కామెంట్స్ మనం ఎలా తీసుకున్నాం? అక్కడ సరే వారు మాట్లాడిండేది కానీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడేది కానీ అది వాళ్ళ విజ్ఞతకు ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అది ప్రజలు అనేవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మాట్లాడినంత మాత్రాన ఏదో నెత్తిన పెట్టుకుంటారనో మాట్లాడకపోతే కిందికి దోహేస్తారని అట్లేమి ఉండదు. పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఓ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ప్రజలకు అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు అక్కడ లబ్ధి పొందే ఆ ప్రాంతం, ఆ పరివాహక ప్రాంతంలో పోతే కనుక వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అది కూడా మనం వింటే తెలుస్తుంది ఏమనేది. కాబట్టి ఇక్కడ గొప్పలకేం పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం విధి, ప్రభుత్వం పథకాలు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నా, గతంలో ఎవరైనా ప్రారంభించినా ఇప్పుడు ఇంకా పెండింగ్లో ఉండేటివి కానీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత, ఆ బాధ్యతను మేము ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాం. ఇంకా కొద్ది రోజుల్లో కూడా మీరే చూడబోతారు రాయలసీమలో పూర్తిగా కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు మొత్తం 6 లక్షల ఎకరాలకు ఏదైతే వీళ్ళు ఆయకట్లు పెంచి 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 చేస్తా పోయారో, ఏవైతే కాలువలు తవ్వుకుంటూ పోయారో, వదిలేశారో వాటన్నిటిని కూడా పూర్తి చేసి, వాళ్ళు చేయలేదు అని చెప్పలేదు నేను ఎక్కడా కూడా, కొంతవరకు జరిగింది. పూర్తిగా మళ్ళా నిర్లక్ష్యం వహించి రకరకాల వీళ్ళన్నిటి ఎంపీగా ఉన్నాడు అని, అతను ఎంపీగా కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఆ కుర్చీ కోసమే ఆ రోజు పోరాటం అంతా ప్రజల కోసమో, రాయలసీమ ప్రాంత ప్రజల కోసమో కాదేడా. కాకపోతే ఈరోజు వాటన్నిటిని కూడా మేము కంప్లీట్ చేస్తాం. మీరు మళ్ళీ రేపు ఏప్రిల్, మేకు చూస్తారు. ఆ పెండింగ్ ప్రాజెక్టులో 40 టీఎంసీలు మొత్తం అంతా కూడా ఆ రాయలసీమలో ప్రవహిస్తుంది. పంటలు పొలాలు సస్యశ్యామలం అవుతాయి. ఖచ్చితంగా ప్రజల్లో ఏదైతే మీరు వదిలేశారో, మీరు చేయలేకపోయినారో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాం, కంప్లీట్ చేస్తాం. రైట్. జీవానంద్ రెడ్డి గారు చివరిగా ఆయన దివాకర్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి పట్టిసీమ అని. అదే ఎందుకు పోలవరం ఎందుకు చేయలే? అదైతే ఊరికే గ్రావిటీ వస్తుంది, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. పంపింగ్కు కరెంటు ఖర్చు తగ్గేది కదా, అది పర్మనెంట్గా ఉంటుంది కదా ఈ సిస్టమ్. అది ఎందుకు ఆయన ఆలోచించడం? 2 ఇప్పుడు
ఇది నికర జలాలు అలాటెడ్ వాటర్కి 2013లో మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టరు మొత్తం వాటర్ అలొకేషన్ ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఇచ్చాడు. అది ఈనాడులో పబ్లిష్ చేశారు మొత్తం ఫుల్ పేజీ. అది మీరు చూడండి. అది దాంట్లో అలొకేటెడ్ సపరేట్గా ఇచ్చాడు. నీటి ప్రాజెక్టు క్లియర్గా అదే అన్ని ప్రాజెక్టుల మీద ఇస్తా ఉంటాడు. నేను చూశాను, చదివాను. సర్ప్లస్ వాటర్ అంటే మీనింగే డిఫరెంట్. ఉన్నప్పుడు వాడుకుండేవే, లేనప్పుడు ఏమి ఉండవు. తర్వాత ఇప్పుడు మనం ఏదో నేను ఇస్తున్నాను ఇక్కడ అలొకేషన్ ఎంత ఇచ్చిండ్రు ఆల్రెడీ, దానిపైన ఎక్కువ ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి అసలు లేవు. అవి ఆలోచించాలి. ఆలోచించి రిలీజ్ చేయి వైట్ పేపర్. ఈ ప్రాజెక్టుకి ఎంత, ఈ ప్రాజెక్టుకి ఎంత, మాకెంత అలొకేట్ అనేది. ఇవన్నీ చేయటం లేదు. అది చేయకపోతే గొడవలు అన్నెసరిగా గొడవలు అవుతాయి. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త టెర్మినల్ మీద నేను యాక్చువల్గా ప్రిపేర్ చేసి అందరికి ఇచ్చాను. కోర్టుకి ఇచ్చాను, ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చాను, ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు ఇచ్చాను. అసలు ఏంటి తప్పు, ఈ టెక్నికల్గా ఏం ప్రాబ్లమ్స్ అవన్నీ ఇచ్చాను. ఈ మధ్యన మళ్ళీ ఇంకా ఈ హాన్స్ దాంట్లో 3 రోజులు పబ్లిష్ అయింది. క్లియర్గా ఇచ్చాం. కానీ వీళ్ళు దీన్ని బట్టి పోవటం లేదు. వాళ్ళు ఎంతవరకు లీగల్గా పాయింట్కి పోతున్నారు. లీగల్ వద్దు, టెక్నికల్గా అడగండి. కోర్టును టెక్నికల్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ కమిటీ ద్వారా ఇది రిజాల్వ్ చేయండి. ఇవి ప్రాబ్లమ్స్, ఇవి ట్రిబ్యునల్ ఇలాంటి తప్పుడు విధానం అవలంబించి నష్టం జరిగింది. ఇదైతే అది మనం చేయలేకపోతే, అది కనకపోతే ఇంకా మనకు నీళ్ళు రావు. అది మనం ఇక్కడ ఆ ప్రాజెక్టు ఒక 40 టీఎంసీలు, ఈ ప్రాజెక్టు కానీ అనుకుంటే 1 టీఎంసీ కాదు కదా, 0 టీఎంసీ కూడా రావు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుంటే వాటిని తప్పించుకోవడానికి రైట్. థ్యాంక్ యూ జీవానంద రెడ్డి గారు. అదేవిధంగా శ్రీరాములు గారు, లక్ష్మీ పార్వతి గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. For more updates, please subscribe 99 TV Telugu.